నిత్య నిజాలు చెప్పే బిఎన్బి ఛానల్కి స్వాగతం. ఈ రోజున ఒక చిన్న విషయం మీకు చెప్పాలి. ఈ 2019లో బీజేపీ తన సొంత బలముతో తాము గెలిచారు. అదే ఈ రోజున మోదీ మూడోసారి గెలవటానికి లేకపోతే మూడోసారి ప్రయత్నం చేయటానికి కారణం దరిదాపుగా 2019 ధైర్యాన్ని మోదీకి ఫుల్గా ఇచ్చింది బీజేపీకి. గతంలో నెహ్రూ ఎప్పుడో 3 సార్లు చేశారని మోతీలాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి కంటిన్యూగా వరుసగా చేశారు. కాబట్టి ఇంతవరకు భారతదేశంలో ఎవరు కూడా వరుసగా 3 సార్లు ప్రధానమంత్రి చేయలేదు. మొట్టమొదట మోతీలాల్ నెహ్రూ గారు చేశారు. దాన్ని బీట్అవుట్ చేయడానికి ఆ రికార్డ్ని మోదీ మూడోసారి ప్రయత్నం చేస్తున్నారు అన్నది నిజం. ఇకపోతే 1950 ఆ ప్రాంతాలలో ఈ ప్రాంతీయ పార్టీలు ఏర్పడినాయి. దరిదాపుగా ఏర్పడిన పార్టీలు అన్నీ కూడా తమ రాష్ట్రాలలో తమ ప్రభుత్వాలు నెలకొల్పుకున్నాయి. ఆ రోజున పరిస్థితులకి ఆ రోజున ఉన్న దీనికి సరిపోయింది. తరువాత కాలంలో 90s మధ్యలో 80s 90s 1980-90 మధ్యలో కొన్ని పార్టీలు వచ్చినాయి. అవి డిఎంకే, అలాగే టీడీపీ, అలాగే మన తృణమూల్ కాంగ్రెస్, శరద్ పవార్ పెట్టిన పార్టీ అన్నా డిఎంకే, ఇలాగా అనేక పార్టీలు వచ్చినాయి. ఈ పార్టీలు మనుగడ ఎందుకు చేయలేకపోతున్నాయి? ఈసారి ఈ 2024 చాలా ముఖ్యమైంది. ఈ 1980-90 మా ప్రాంతంలో నిర్వహించిన పార్టీలకు ఈసారి గెలుపు తప్పనిసరి. ఎందుకంటే ఆ పార్టీ యొక్క అధినేతలు గాని పార్టీ పెద్దలు గాని వీళ్ళందరికీ కూడా 70 దశకం దాటిపోయింది. 70 సంవత్సరాల వయసు దాటిపోయింది. 60 సంవత్సరాలు పైబడే గాని లోపు లేరు. దానివల్ల వీళ్ళు ఈసారి గాని ప్రాంతీయ పార్టీలు గెలవని పక్షంలో చాలా వరకు పార్టీలు మోటాముళ్ళు సర్దుకొని ఇంటికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి కాదంటారా? ఎందుకంటే వాళ్ళ వయసు సహకరించట్లా, వేరే కొత్త నాయకుల్ని తయారు చేయట్లా, ఎంతసేపు వాళ్లే నాయకులు. ఈ కాంగ్రెసు 128 సంవత్సరాలు అని చెప్పుకుంటుంది. కానీ కాంగ్రెసు ఏదో ఉన్నానా లేదా అన్నట్టుగా ఉండడం తప్పితే సరి అయిన స్థితిలో సరైన రీతిలో కాంగ్రెస్ పనిచేయట్లేదు. ఎలాగో రానున్న కాలంలో 80-90 మధ్యలో పెట్టిన పార్టీలు కూడా పరిస్థితి అంతే. ఎలక్షన్ రోజున దండమైన చొక్కా తీసుకొని వేసుకొని అని తిరిగేసి ఆ 4 రోజులు అయిపోయింది, మళ్ళా చేతులు దుట్టుకొని వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే బికాజ్ సరైన నాయకత్వం, సరైన అంబిషన్, ఒక ఆలోచన, ఒక విధానం లేదు. ఇకపోతే 2020 తర్వాత వచ్చిన పార్టీలు వైఎస్ఆర్సిపి, అలాగే ఇంకా కొన్ని ఉన్నాయి.
అలాంటి పార్టీలకి యువరక్తం అని చెప్పి వీళ్ళు కొంచెం మనుగడలోకి రావడం. జనసేన, వైఎస్ఆర్సిపి, ఇంకా కొన్ని పార్టీలు ఉన్నాయి. ఆ పార్టీలు అదే మన ఎస్పీ సమాజ్వాదీ పార్టీ, ఇలాంటి చిన్న పార్టీలకి కొద్దిగా మనుగడ ఉన్నది. ఎప్పుడు కూడా పార్టీలోకి కానీ ఎవరైనా సరే ఒక కుటుంబం ఉంది, ఆ కుటుంబంలో మన తాతలు వాళ్ళందరూ చనిపోయినా వాళ్ళ కొడుకులు అలాగా వారసత్వం పెంచుకుంటూ రావాలి. అలాగే కొత్త వారు ఎంతసేపు జెండాలు మోయడం కాదు, జెండాలు మోసే వాళ్ళని ఒక్కొక్క గ్రేడ్లో వాళ్ళని నాయకులుగా తయారు చేసుకుంటే అప్పుడు ఈ పార్టీలు సుస్థిరముగా నిలకడగా ఉండే అవకాశాలు ఉంటాయి. ఈ పార్టీలు ఏంటంటే కేవలం ఇప్పుడు ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ తీసుకోండి, ఎక్కడో రామకృష్ణ గారు సెక్రటరీ ఉన్నాడు. నేషనల్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం సిపిఐ, కానీ అక్కడి సరైన బలం లేదు. ఆ బలం లేకపోతే ఏదైనా కార్యక్రమం ఉంటే ఆ కార్యక్రమం జెండాలు వేసుకొని తిరుగుతారు. కానీ అక్కడి నుండి ఒక నాయకుడిని తయారు చేసి ఆ నాయకుడిని తీసుకెళ్లి అసెంబ్లీలో కూర్చోబెడదాం లేకపోతే పోటీ చేయిద్దాం అనే ఆలోచన లేకపోవడం వల్ల ఈవేళ చాలా పార్టీలు ఈసారి కానీ 2024లో గెలవని పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఆల్మోస్ట్ తృణమూల్ కాంగ్రెస్ సహా చాలా వరకు కూడా ఉన్నాయి అని పేరుకు మాత్రం కార్యాలయాల్లో ఉంటాయి, కానీ ప్రజల్లో ఉండవు అనేది ఒక నానుడు చెప్తున్నారు. రాజకీయ విశ్లేషకులే కాకుండా సీనియర్ పాత్రికేయులు కూడా ఈ విషయాన్ని వెల్లడి చేస్తున్నారు. మరి ప్రజా శ్రేయస్సు, ప్రజలు ఒక కోరికలను ఆ పార్టీలు తీరిస్తే ఆ పార్టీలు వాళ్ళని నమ్మి ఓట్లు వేస్తే ఈ పార్టీలు నిలబడతాయి. లేకపోతే బై సీ యూ అగైన్ అంటూ ఈ పార్టీలు ఇంకా కనబడవు అంటున్నారు రాజకీయ విశ్లేషకులే కాకుండా మేధావులు. మీ విలువైన అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యువర్ ఛానల్, అవర్ ఛానల్. థ్యాంక్ యూ.